ఈనాడు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు అంతోని డేనియల్, నావేట్, డేవిడ్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు మ్యాగిస్టెల్లా కుటుంబ సభ్యులు. టీనా, జై వివాహ వార్షికోత్సవ దీవెనలు కృతజ్ఞతగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పూజను సమర్పించేవారు మ్యాగిస్టెల్లా కుటుంబ సభ్యులు. మ్యాగిస్టెల్లా కుటుంబంకు దేవుడు చేసిన మేలులకు ముఖ్యంగా టీనా కుటుంబాన్ని దీవించాలని, వారి కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించి ముఖ్యంగా చిన్నారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయాలని, మంచి ప్రణాళిక దేవుడు వారికి నియమించాలని, వెలుగుబాట్లో నడిపించాలని పూజ. నక్కా మోహన్ రావుకు ప్రమాదంలో తగిలిన దెబ్బ పూర్తిగా నయమైనందుకు దేవునికి కృతజ్ఞతగా తెలుపుతూ సమర్పించేవారు స్వర్ణ. పి. జేమ్స్ రెడ్డి కుటుంబంలోని ఆందోళనలు, సమస్యలన్నిటి నుండి విడుదల, పరిష్కారం కొరకు మంచి ఆరోగ్యం, జీవితం గొప్పగా రాణించినట్లుగా. మాదాను జోసఫ్, జ్యోతి కుటుంబం దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా తలంపులని దేవుని చిత్త ప్రకారం నెరవేరాలని, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ముత్తంగి కేంద్ర బృందంపై ప్రభు దీవెనల కొరకు. గంటా తెరీసా కుటుంబం కృతజ్ఞతగా ఉజ్వల, సాత్విక, మంచి చదువులు, ఆరోగ్యం, భవిష్యత్తు కొరకు. ధనలక్ష్మి కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నందుకు కృతజ్ఞతగా రాబో రోజులలో కూడా వారి ఇద్దరి బిడ్డలకు మంచి బంగారు భవిష్యత్తునివ్వాలని, మంచి ప్రణాళిక దేవుడు దయచేసి వారి యొక్క వెలుగుబాటలు నడిపించాలని, మరియ తల్లి తోడుగా ఉండాలని, థోమాస్ మాస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియ తల్లి తోడుగా ఉండాలని. తుమ్మా బాలరెడ్డి, సుజాత కుటుంబం దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా అందరికీ మంచి ఆయురారోగ్యముల కొరకు వారు చేయి పనులలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ. పీరాల సుధాకర్ రెడ్డి తలంచిన తలంపులను నెరవేరినట్లుగా కుటుంబంపై దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ వారి యొక్క కృప మెండుగా కురిపించినట్లుగా, మరియ తల్లి తోడుగా ఉండినట్లుగా. కె. జాన్, సునీల్ కుమార్ ఆత్మశాంతి కొరకు. శ్రీధర్ రెడ్డి కిడ్నీ, హార్ట్ సమస్య నుండి సంపూర్ణ స్వస్థ కొరకు, ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు. దివ్యవాక్యేంద్రం ముత్తంగిలోని గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల, సంరక్షణ, అభిషేకం కొరకు. దివ్యవాక్యేంద్రంలో సేవ చేసిన ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉరుసుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు మరియు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బారా గారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా, ముఖ్యంగా ఈనాడు ఆదివారం అనేక కుటుంబాలు ముత్తంగికి వచ్చుతుండగా వారి రాకపోకలైందు దేవుడు తోడుగా ఉండాలని, వచ్చిన ప్రతి కుటుంబం కూడా ఆశీర్వాద అభిషేకంతో నింపబడినట్లుగా. సౌజన్య మంచి ఆరోగ్యం, గర్భంలోని శిశువు మంచి ఆరోగ్యం కొరకు. హిమాంశ్ రెడ్డి ఫిట్స్ నుంచి సంపూర్ణ స్వస్థ కొరకు, మంచి ఆరోగ్యం కొరకు. ఏ. రాజశేఖర్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, జస్వంత్ మారు మనసు గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, కుటుంబంపై ప్రభు దీవెనల కొరకు. కోలంటి మరియమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. బాసాని కస్పారెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. గోవిందాపురం రాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు పుట్టి శాంతమ్మ, బాల తెరీసా కుటుంబ సభ్యులు. పుట్టి శాంతమ్మకు మంచి ఆరోగ్యం దయచేస్తున్నందుకు, దయచేయబోతున్నందుకు కృతజ్ఞతగా మరి తల్లి తోడుగా ఉండునట్లుగా, కుటుంబం అంతా దీవింపబడినట్లుగా. బి. సుధాకర్ రావు కుటుంబం కృతజ్ఞతగా రాజేష్కి I-140, అనుషకి HIV వీసా వచ్చినట్లుగా, నోవా మంచి ఆరోగ్యం కొరకు. కె. బలరామరాజు, పద్మావతి, ఆనందరాజు, గీత, నిహన్యవర్మ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, స్వంత గృహం కొరకు. డి. జయరాజుకి మంచి ఆరోగ్యం కొరకు. కిషోర్కి త్వరలో బేల్ రావాలని, దేవుని దయ ఆ బిడ్డకు తోడుగా ఉండాలని, ముఖ్యంగా మరియ తల్లి తోడై ఉండి వారికి బేలు కలుగునట్లుగా దివ్యబలి పూజ. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం.
స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే నీ సేవ మార్గములో ఉత్సాహమొసగితివి నీ సేవ మార్గములో ఉత్సాహమొసగితివి ఉరికి పని చేయ నాకు ఆరోగ్యమిచ్చితివి అయ్యా ఉరికి పని చేయ నాకు ఆరోగ్యమిచ్చితివి కోటి కోటి స్తోత్రం దడి కోటి కోటి స్తోత్రం దడి కోటి కోటి స్తోత్రం దడి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే సంతోషనాదములతో ఈ సంగతిని తెలియచేయుడు. ఈ వార్తను నెల అంచుల వరకును వినిపింపుడు. ప్రభువు తన సేవకుడైన ఇశ్రాయేలును రక్షించునని పలుకుడు. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా పాస్కా కాలములో 6వ ఆదివారములోకి మనము ప్రవేశించబోతుండగా యేసుక్రీస్తు ఉద్దితనైన యేసుక్రీస్తు మనందరికీ ఒక గొప్ప సందేశం ఇచ్చి, ఒక గొప్ప వాగ్దానం ఇచ్చి మనందరిని కూడా ప్రోత్సాహిస్తున్నాడు. ఈ పఠనాలన్నిటిని కూడా మనము అదే వినబోతున్నాం. ఈరోజు మొదటి పఠనము అపోస్తలుల కార్యములు మనము చదివినట్లయితే ప్రియులారా, అక్కడ ఏం జరుగుతుంది? అపోస్తలుడైన ఫిలిప్పు సమరయాలకు ఉన్నటువంటి ప్రజలకు ఉద్దితనైన యేసుక్రీస్తుని గురించి ప్రకటించబోతుండగా ఆ సమరయలు జనులందరూ కూడా ఆయన యొక్క ఆ ప్రకటనం, ఆ ప్రసంగమును స్వీకరించి యేసుక్రీస్తుని యొక్క విశ్వాసులాగా మారారు అని యొక్క భాగాన్ని మనము ఈరోజు చదవబోతున్నాం. అంతేగాక పేతురు గారు, యోహాను అక్కడికి వచ్చి వారిలో దేవుని గురించి ఇంకా ఎక్కువగా మీరు తెలుసుకోవాలని చెప్పి వారిని ప్రోత్సహిస్తున్నారు. ఒక భాగాన్ని మనం ఈరోజు మొదటి పఠనం ద్వారా మనం వినబోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవ పఠనం పునీత పేతురు గారు రాసిన మొదటి పత్రికల నుంచి తీసుకున్నది. పేతురు గారు విశ్వాసాన్ని ప్రోత్సహిస్తున్నారు. సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి, మరణించిన యేసుక్రీస్తుని గురించి, ఇదిగో ఉద్దితనైన యేసుక్రీస్తు మీకు తోడుగా సదా సమయం మీతో ఉన్నారు అని ఒక గొప్ప వాక్యము, ఒక్క కార్యము
ఎవరికి తెలియపరుస్తున్నాడు? విశ్వాసులకు అందరికీ కూడా తెలియపరిచిన బాగా అని మనము ఈరోజు రెండో పఠనం ద్వారా మనం వినబోతున్నాం. సహోదరి సహోదర, దేవుని దృష్టిలో నీతిగా ప్రవర్తించడానికి శ్రమపడాలని, ఎలాంటి దుష్కార్యములు చెయ్యవద్దని ఆయన వారిని ప్రోత్సహిస్తున్నాడు. మానవాళి పాపాల కొరకు మరణించిన క్రీస్తువే ఆయన గొప్ప ఉదాహరణగా ఇచ్చి ఆ క్రీస్తులో ఎక్కువగా విశ్వసించాలని పేతురు గారు ఆ విశ్వాసులకు గొప్పగా తెలియపరుస్తున్న బాగా అని రెండవ పఠనము మనకు వినబోతున్నాం. ఇంకా సువిశేష పఠనము యోహాను సువార్త. తండ్రి గురించి ఎక్కువగా యోహాను సువార్తలో మనము తండ్రి యేసుక్రీస్తుని యొక్క సంబంధాన్ని గురించి ఎక్కువ యోహాను సువార్తలు మనము చూడగలుగుతాము. ప్రత్యేకంగా గడిచిన వారములో మనము ఏం విన్నాము? యేసు ప్రభు వారి మధ్యలో నిలబడి కలవర చెందకూడదు, భయపడగము అని చెప్పి, నేను మీ తోడుగునని చెప్పి, ఈసారి ఆ వీడుకల సమయములు యేసుక్రీస్తు ఈ యొక్క తన యొక్క ప్రసంగము వీడుకల సమయములు చెప్తున్నారు. నేను తండ్రి వద్దకు వెళ్ళాలి, కానీ మీ భయపడకూడదు, నేను మీకు ఒక ఆదరణకర్తని మీరు వాగ్దానంగా దేవుడు ఇస్తానని చెప్పి వారందరిని కూడా ఆ భయం నుంచి, ఆ బలహీనత నుంచి దేవుడు కాపాడుతున్నారు. అది ఒక గొప్ప వచనము. ఈరోజు మనము సువిశేష పఠనం ద్వారా మనం వినబోతున్నాం. సహోదరి సహోదరరా, తనను ప్రేమించే వారిని పరలోకపు తండ్రి కూడా ప్రేమిస్తారని, ఇదే యేసు ప్రేమ యొక్క నిజమైన ప్రత్యక్షత అని చెప్తున్నారు. యేసుక్రీస్తుని ప్రేమించిన వారు ఎవరిని కూడా ప్రేమిస్తున్నారు? తండ్రి దేవుని ప్రేమిస్తున్నారని చెప్పి ఆ ప్రేమని ఆ బిడ్డలకు, శిష్యులకు దేవుడు యేసు ప్రభు చూపిస్తున్న బాగాని మనం ఈరోజు ఆదివారం రోజు ఈ 6వ ఆదివారంలోకి మనం ప్రవేశిస్తుండగా ఒక ప్రేమని కూడా ఇచ్చి, మరియు తండ్రియు యేసుక్రీస్తు మధ్యలో ఉన్నటువంటి ఆయా గొప్ప ఆ ప్రేమ సంబంధాల గురించి మనకు విశ్వాసులైన మనకు అందరికీ తెలియపరుస్తున్న గొప్ప భాగాన్ని మనము ఈరోజు సువిశేష పఠనం ద్వారా వినబోతున్నాం. అదే ఈరోజు మన ధ్యానాంశంగా పవిత్రాత్మని కూడా ఒసుగుతున్నారంట యేసు ప్రభు. ఆదరణకర్త అంటే ఎవరు? పవిత్రాత్మ. ఆ పవిత్రాత్మ దేవుని ఒసగి ఆ పవిత్రాత్మ దేవుడు మమ్మల్ని అందరిని కూడా సదాసమయము ముందుకు నడిపించారని ఒక భాగాన్ని ఈరోజు సువిశేష పఠనంలో క్లుప్తంగా దేవుడు యేసు ప్రభు మనకు అందిస్తున్నాడు. అందువల్ల నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు భయభక్తితో కలిసి విశ్వాసముతో ఈ పూచులలో మనమందరము కూడా పాల్గొందాము. ఎందుకంటే ఆ దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇవ్వబోతున్నారు. ఏంటిది ఆ గొప్ప వాగ్దానం? పవిత్రాత్మని నేను మీకు ఇవ్వబోతున్నారని చెప్పి ఆ పవిత్రాత్మతో అందరూ కూడా నింపబడాలని చెప్పి గొప్ప వాగ్దానం యేసు ప్రభు మనకు అందరికీ అందిస్తున్నాడు. అందువలన ఈ పూజబలిలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాలం 6:30 గంటల పూజబలిలో పాల్గొంటున్న ప్రభువా, మీరు ఒసుగుతున్న ఆ ఆదరణకర్తని స్వీకరించడానికి గొప్ప హృదయాన్ని నాకు ఒసుగుమయ్యా అని మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి మనమందరము కూడా చేతులు జోడించి కనుల మోసుకుని ప్రార్థించుదాం. ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా మీరు నాకు ఒసుగుతున్న ఆ ఆదరణకర్త మమ్మల్ని సదాసమయం బలపరిచండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. బలి అర్పించడానికి ముందు మనమందరము చేసిన తప్పుదాల కొరకు, పొరపాట్ల కొరకు ఆ ప్రభు నుంచి క్షమాపణం అడిగి వేడుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెదరుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మనమందరము కలిసి విశ్వాసముతో ఆ త్రిదైవిక దేవుని స్తుతించుదాం, మహిమపరచుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు కలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వరా, మా రక్షకుడు ఉదారమైన ఈ సంతోష దినములను హృదయ భక్తితో కొనియాడు పరవరమును మాకు అనుగ్రహింపుము. ఈ ఉత్సవములందు మేము స్మరించుకొను పరమ సత్యములను మా జీవితములలో నిత్యము ఆచరింపగలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. పేతురు యోహానులు వారిపైన చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందితిరి. మొదటి పట్నము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు, మరి 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఆ దినములలో ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి క్రీస్తుని గురించి అచ్చటి ప్రజలకు ప్రకటించుచుండెను. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించుచున్న విషయములను శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశములను ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా కాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరుచుచు బయటకు వచ్చెను. పక్షవాత రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ నగరంలోని జనులు ఎంతో సంతోషించిరి. సమరయలోని ప్రజలు దేవుని వాక్యమును అంగీకరించిరని యెరూషలేము నందలి అపోస్తులు విని పేతురును యోహానులను ఆ ప్రజల వద్దకు పంపిరి. వారు అక్కడకు చేరుకొని ఆ విశ్వాసులు పవిత్రాత్మను పొందినట్లుగా ప్రార్థించిరి. ఏలైనా అప్పటికే ఇంకనూ వారిలో ఎవరి మీదకిని పవిత్రాత్మ వచ్చి ఉండలేదు. ప్రభువైన యేసు నామమున వారు జ్ఞానస్థానం మాత్రమే పొంది ఉండిరి. అప్పుడు పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా
వారు పవిత్రాత్మను పొందిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. రెండవ పఠనము పునీత పేతురు వ్రాసిన మొదటి లేఖ అధ్యాయం 3 పరిశుద్ధ వచనంలో 15వ వచనం నుండి 18వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పేతురు వ్రాసిన మొదటి లేఖ అధ్యాయం 3 పరిశుద్ధ వచనంలో 15వ వచనం నుండి 18వ వచనం వరకు. మిక్కిలి ప్రియులారా, మీ హృదయంలందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడు. మీ అందున్న నమ్మకంను గూర్చి ఎవరేని ప్రశ్నించినచో సమాధానం నొసగా సర్వదా సంసిద్ధంగా ఉండుడు. దానిని మర్యాదగా సగౌరవంగా చేయుడు. మీ అంతఃకరమును నిర్మలముగా ఉంచుకొనుడు. ఏలైనా మిమ్ము ఎవరైనా దూషింతురనుకొనుడు. అప్పుడు క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తనం గూర్చి చెడుగా మాట్లాడు ఆ వ్యక్తులు తమ పలుకులకు తామే సిగ్గుపడుదురు గదా. అదియే దేవుని సంకల్పమైనచో కీడు చేసిన దానికంటే మంచి చేసినందుకు బాధల నొందుటయే మేలు. ఏలైనా క్రీస్తు కూడా మృత్యు పాలయ్యను గదా. ఆయన ఒకేసారి పాపములకై మరణించెను, దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యెను. మనలను దేవుని దరి చేర్చుటకే ఆయన అట్లు చేసెను. శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. దేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము. మా ఆత్మీయ కన్నులను తెరువుమయా, నీ జ్ఞానము శక్తిని ఇమ్మయా. మా ఆత్మీయ కన్నులను తెరువుమయా, నీ జ్ఞానము శక్తిని ఇమ్మయా. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము.
చూటకు నీ ఫలములతో మమ్ము నింపుటకు నీ వరములతో దీవించుటకు నీ ఫలములతో మమ్ము నింపుటకు దిగిరమ్ము మాపై దిగిరమ్ము దిగిరమ్ము మాపై దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషమలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 14వ అధ్యాయము వచన భాగము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు. Gospel according to St. John chapter 14 verses 15 to 21. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. లోకమును ఆయనను పొందజాలడు, ఏలైనా అది ఆయనను చూడదు, ఎరుగదు. కానీ మీరు ఆయనను ఎరుగుదురు, కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ అందుకు వత్తును. కొలది కాలము ఆయన పిదప లోకము నన్ను ఎన్నటికి చూడలేడు, కానీ మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నమని ఆ దినమున మీరు గ్రహింతురు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరుచుకొందును అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, గడిచిన ఆదివారం రోజు ప్రియులారా మనము యేసుక్రీస్తుని యొక్క విడాకుల ప్రసంగ సమయంలో కడరాత్రి భోజన సమయములు యేసుక్రీస్తు విడాకుల ప్రసంగమును చెప్పినప్పుడు ఒక గొప్ప వాక్యము మనము విన్నాము. అది ఏమిటంటే యోహాను సువార్త ఒకసారి చదవండి అమ్మా. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. యేసు వారితో, మీరు కలవరపడకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, భయముతో ఉన్నటువంటి ఆ ప్రజలని, మరి ముఖ్యంగా శిష్యులని ఓదార్పించడానికి, ప్రోత్సాహించడానికి, ఇంకా నేను తండ్రి యొద్దకు వెళ్ళాలి, తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు మీకు నేను ఒక గొప్ప
కార్యము చేయబోతున్నారు అని యేసుక్రీస్తు ఈరోజు సువిశేషం ద్వారా శిష్యులకు తెలియపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు సువిశేష పఠనములు మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎవరితో ప్రార్థన చేస్తున్నారు? తండ్రితో ప్రార్థన చేస్తున్నారు. అది ఏమిటంటే, యేసుక్రీస్తు తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ శిష్యులనే ముందుకు నడిపించడానికి ఒక నాయకుడుగా 3 సంవత్సరాలు శిష్యులు ఆయనతో పాటు జీవించారు. ఇంకా యేసు ప్రభువు తన తండ్రి దగ్గరికి వెళుతున్నప్పుడు ఆయనని కలవరపరచకుండా, ఇబ్బందులు ఇవ్వకుండా ఆయనకి ఆ శిష్యులకు ఒక వాగ్దానంగా పవిత్రాత్మని ఇస్తున్నారు. ఆదరణకర్తని ఇచ్చి ఆ భయాన్ని, ఆ కలవరచంద్రం అన్నిటిని కూడా యేసుక్రీస్తు తొలగిస్తున్నారు వారి మధ్యలో నుంచి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, అందుకే ఆ యొక్క ఆదరణకర్త అంటే మామూలుగా కాదు, సత్య స్వరూపుడు అని సదాసమయం మనకు ముందుకు నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి యొక్క గొప్ప వాగ్దానం యేసు ప్రభు ఈరోజు మనకి ఇస్తున్నారు. ఒకసారి చదువుదామా. యోహాను సువార్త ఈరోజు వచనము 14వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. మీరు నన్ను ప్రేమించినచో ఆ. నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. లోకం ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. ఆ హల్లెలూయా. ఫస్ట్ సెంటెన్స్ మనం చదివితే, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. అది చాలా ముఖ్యమైనది. మనం మామూలుగా యేసు ప్రభువుని ఏం చెప్తాను? ఐ లవ్ యూ జీసస్ మోర్ దాన్ ఎవ్రీథింగ్. నేను అన్నిటికంటే ఎక్కువ నేను యేసు ప్రభువుని ప్రేమిస్తున్నానని గట్టిగా మనము చెప్తాను. ప్రసంగ టైంలో వేరే రిట్రీట్ నడిపిస్తున్నప్పుడు నేను ఒక పాట అడుగుతారు. ఈ దేవుని ప్రేమను గురించి నేను చెప్తున్నప్పుడు వారికి ప్రశ్న అడుగుతాం, ఎంతమంది ఈ సమయంలో యేసు ప్రభువుని స్నేహించిన వాడు చేతుల పైకి లేపండి అని చెప్తున్నప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు? చేతుల పైకి లేపుతారు. సిగ్గులేదు, ఏం లేదు. కానీ యేసుక్రీస్తుని ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? ఆయన యొక్క ఆజ్ఞలు పాటించాలి. చాలా కష్టం ఆయన యొక్క ఆజ్ఞలు పాటించడం అని. నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను ఫర్ అని చెప్పి రిట్రీట్లు అన్నీ మంచిగా జరిగింది. తర్వాత ఇంటికి పోయి 1 రోజు 2 రోజులు యేసుక్రీస్తుని యొక్క ఆజ్ఞలు పాటించి మనం వెంటనే ఏమవుతుంది? భర్త ఏదో కోపంతో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తా? మళ్ళీ గొడవ జరుగుతుంది. ఇదే మన ప్రేమ. మన ప్రేమ నిలిచిపోతుంది. నా ఆజ్ఞలు పాటించేవారే నన్ను ప్రేమించిన వాళ్ళని దేవుడు చెప్పారా లేదా? చెప్పారు. తండ్రిని ప్రేమించాలంటే తన యొక్క ఆజ్ఞను పాటించాలి. అందే యేసుక్రీస్తు ఎందుకు ఇది చెప్తున్నారంటే, ప్రియులారా, యేసుక్రీస్తుని ప్రేమించాలంటే, యేసుక్రీస్తుని ప్రేమించాలంటే, దేవుని ప్రేమించాలంటే అది మనలో ఉన్నటువంటి పవిత్రాత్మ ద్వారానే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు దేవుడు ఆత్మను ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చారు? మన జ్ఞాన స్నానం ద్వారా మనకు ఆత్మలు ఇచ్చారు. ఇది ఎప్పుడు మనకు కన్ఫర్మ్ అయింది, ప్రూఫ్ అయింది? భద్రమైన ఆభ్యాంగం ద్వారా, తైలాభిషేకం ద్వారా, బిషప్ స్వామీజీ ద్వారా మనకు కన్ఫర్మ్ అయింది. దాని ఒక ఆత్మ ఉంటుంది. కానీ ఈ ఆత్మ ప్రకారం మనము జీవించాలంటే ఎవరు వసుకుతున్న ఆత్మ? పవిత్ర యేసు ప్రభు తన యొక్క ఆత్మ మనకు ఇచ్చాను కాబట్టి ఆ పవిత్రాత్మ ద్వారా మనము జీవించినప్పుడు మాత్రమే ఎవరిని ప్రేమించగలుగుతారు? మనము తండ్రి దేవుని, యేసు ప్రభుని స్నేహించారు. ఈ తండ్రి దేవుని ప్రేమించడం అంటే
యేసు ప్రభుని ప్రేమించడం అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే దేవుడు ఒక గొప్ప ప్రేమ ఆజ్ఞని ఇచ్చారు. ఏంటిది ఆ ప్రేమ ఆజ్ఞ? మీరు కూడా నన్ను ప్రేమించినట్లు మీ ఇద్దరిని కూడా, మీ తోటి వారిని కూడా, మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను కూడా మీరు ప్రేమించాలి. అది చాలా గొప్ప ఆజ్ఞ. ఇప్పుడు సహోదరి సహోదరులారా, మనకు గమనించే ఇంకొక విషయం ఏమిటంటే, మనము 14వ అధ్యాయం 23, యోహాను 14వ అధ్యాయము 23. అందుకు యేసు ఇట్లు సమాధానం ఇచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రేమించడం అంటే మాటల ద్వారా మాత్రం కాదమ్మా, క్రియల ద్వారా మనము ఆ ప్రేమను చూపించాలి. ఈ క్రియల ద్వారా ఈ ప్రేమను ఎలా చూపించాలి అంటే కొన్ని సూచనలు దేవుడు మనకు ఇస్తున్నారు. మొట్టమొదటిగా మనం ప్రేమ అంటే ప్రియులారా, అది మన ప్రేమ క్రమశిక్షణ కలిగి ఉన్నటువంటి ప్రేమలాగా ఉండాలి. ఏదమ్మా? మన ప్రేమ అంటే క్రమశిక్షణ కలదై ఉండాలి. ఈ క్రమశిక్షణ కలదై ఉండాలి. దానికి అర్థం ఏమిటంటే, కష్టమైన సరి అయిన దానిని చెయ్యడం, సులువైన మార్గములు వెదక్కడం కాదు, కష్టమైన పని చేయడంలో త్యాగం ఉంటుంది. మనం అందరినీ ప్రేమించినామని మన మాటల ద్వారా చెప్పగలుగుతున్నాం. నేను నన్ను భార్య భర్తతో చెప్తారు, భర్త భార్యతో చెప్తారు, నేను నిన్ను అన్నిటికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. భార్య కూడా రిప్లై ఏం చేస్తారు? నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని రిప్లై చేస్తారు. కానీ ఏదైనా కష్టకాలం వారి మధ్యలో వస్తున్నప్పుడు, ఏదైనా గొడవ వాళ్ళు వస్తున్నప్పుడు, అప్పుడు వారి యొక్క ప్రేమ నిలిచి ఉంటుందా అది మనం పరీక్షించాలి. అది కష్టకాల సమయములు కూడా, ఇబ్బందులు వస్తున్నప్పుడు కూడా ఆ ప్రేమ మన నుంచి ఆగిపోకూడదు. క్రమశిక్షణతో మనము జీవించాలి. మన జీవితం అంటే అప్స్ అండ్ డౌన్, కిందకి పోతుంది, పైన పోతుంది, సైడ్లో పోతుంది, స్ట్రెయిట్ లైన్ కాదు మన జీవితము. ఎలాగా మన జీవితం అంటే అన్ని పరిస్థితుల్లో మనము వెళ్ళాలి. ఇలా ఈ యొక్క బంగారం మంచిగా ఉండాలంటే, ఒక మంచి బంగారం చూడడానికి బాగా తేజగా ఉంటుంది, అలా మంచిగా కనిపిస్తుంది, చూడడానికి వెలుగైన చూడడానికి అందరూ. అందుకే ఎక్కువ స్త్రీలు ఆ బంగారం, నాకు ఈ బంగారం కావాలా, ఆ బంగారం కావాలి కదా అని అడుగుతారు. దాన్ని నిర్మించడానికి ఎంతో కష్టాలు అనుభవించాలి. అలా మీ ప్రేమను మాటల ద్వారా మనకు అందరికీ చెప్పగలుగుతారు. కానీ కష్ట సమయములు, ఇబ్బందులు జరుగుతున్నప్పుడు, బాధలు జరుగుతున్నప్పుడు ఎంతమంది ఒక్కరినొకరు ప్రేమిస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్న కష్ట సమయములు కూడా, ఇబ్బంది జరిగినప్పుడు కూడా మీరు ఏం చేయాలి? అందరినీ ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా రెండవది ప్రేమంటే సహోదరి సోదరులారా, ప్రేమలో సహనం ఉండాలి. ప్రేమలో సహనం ఉండాలి. అది ఏమిటంటే తటస్థముగా వచ్చేది కాదు ప్రేమ. సహనం ఉన్నవారే వేచి ఉండగలరు, సహనం కలవారు వివేగముతో ప్రవర్తిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇదే మనం సహించాలి. కొన్ని సమయములు మనల్ని కొంతమంది తిడతారు, కొంతమంది మమ్మల్ని ద్రోహిస్తారు. కానీ ఇదన్నీ ఓర్పుతో మనం సహించి ఆ ద్రోహించిన వారిని ప్రేమించినప్పుడు, మమ్మల్ని తిడుతున్న వారిని ప్రేమించినప్పుడు, అదే గొప్ప ప్రేమ అనేది. అదే గొప్ప ప్రేమ అనేది యేసు ప్రభు ఈరోజు మనకు అందరికీ నేర్పించినాడు. ఇలాగ ఉండడానికి, ఇలాగ సహించి ఇతరులకు ప్రేమించడానికి మనకు ఎవరు ఉండాలి? మనలో ఎవరు ఉండాలి? పవిత్రాత్మ ఉండాలి. ఆ ఆదరణకర్త మనకు సహాయం చేస్తారు. అందరినీ మన జీవితంలో పవిత్రాత్మ యొక్క అనుభవం లేకపోతే, ఆ ఆదరణకర్త యొక్క ఆ సత్యస్వరూపి అని చెప్తున్నారు యేసు ప్రభు. సత్యస్వరూపి త్రిత్వైక దేవునిలో సహవాసం చేయలేకపోతే
మనలో నివసించలేకపోతే మనము సహించి ప్రేమించగలుగుతారా? మనము అందరము కూడా ప్రేమించలేము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే మనము సహించి ప్రేమించడానికి దేవుడు ఈరోజు చెప్తున్నారు. ఇంకా మూడవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమ సహేదముగా ఉండాలి. రీజనబుల్, సహేదముగా ఉండాలి. నేను ఎందుకు ప్రేమించాలి? ఒక కారణం ఉండాలి. నీ ఇద్దరు వరకు వాళ్ళని ప్రేమించడంలో ఒక కారణం ఉండాలి. మన ప్రేమ భావోద్వేగాలపై మాత్రమే గాక విచక్షణ జ్ఞానముపై ఆధారపడి ఉండాలి. భావోద్వేగాలు అంటే మనకందరికీ తెలుసు, అది తాత్కాలికమైన సమయములు మాత్రమే ఉండేది. కానీ దానిని గ్రహించుకుని దేవుని యొక్క ప్రేమ సదా సమయము ఉండాలి అని యేసుప్రభు చెప్తున్నారు. కారణంగా యేసుప్రభు ఈరోజు మనకు చెప్తున్న ఒక గొప్ప భాగం ఇది. ప్రైజ్ ద లార్డ్. అలా ఎందుకనగా మన భావోద్వేగాలు మారుతూ ఉంటాయి కనుక ఆచరణాత్మకముగా ఉండాలి. భావోద్వేగాలు మన తర్కిదకంలో ఆధిపత్యం వహించకూడదు. ఆలోచన లేకుండా వివగరిస్తే ప్రేమను ప్రకటించిన వారం అవుతాము. ప్రేమించండి సహోదరి సహోదరులారా. అందువలన ఈ భావోద్వేగాలకు ఇంపార్టెంట్ కలగకుండా మన జీవితము దేవునికి అంకితం పెట్టి జీవితం ఆధారపడి మనము సదా సమయములు ప్రేమగా ఉంటారని యేసుప్రభు ఈరోజు మనకు చెప్తున్నారన్నమాట. ఇంకా నాలుగవది ప్రేమంటే సహోదరి సహోదరుల, ప్రేమకు వినయం ఉండాలి. తగ్గింపు కలిగి ప్రేమించాలి. అందరిని చూపించడానికి కాదు. నేనెన్నో ప్రేమిస్తున్నారని చెప్పి అందరి ముందు వారు ఏం చేస్తారు? అందరిని చూపించడానికి కొంతమంది ఇలాగ చేస్తారు. చూడు, అప్పుడు వారు అనుకుంటున్నాం, ఈయనకి తన భర్త మీదే చాలా ప్రేమ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది, తన భర్త మీదే చాలా ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ ప్రేమ డిఫరెంట్గా మారి శత్రువులాగా మారుతారు. గొడవ జరుగుతుంది. మీరు ఇద్దరినే ప్రేమించడము, ఇద్దరినే తెలుసుకోవడము అది వేరే వాళ్ళని చూపించడానికి కాదు. ఈ ప్రేమ అనేది వినయంగా ఉండాలి, తగ్గింపు కలిగి అలాగ ఉండాలి. అది అందరినీ నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి మాటల ద్వారా తక్కువ మాటలు పెట్టండి, మాట్లాడకూడదు. మీ క్రియలో ఆ ప్రేమ చూపించాలి. అది దేవుడు ఈరోజు మనకందరికీ చెప్తున్నది. ప్రైజ్ ద లార్డ్. అలాగా చాలా తగ్గింపు కలిగి వినయముతో ఉండాలని యేసుప్రభు చెప్తున్నారు. ఇంకా ఐదవది ప్రేమటి సహోదరి సహోదరులారా, ప్రేమకు విశ్వాసం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఎలాంటి ఆధారాలు లేకపోయినా నమ్మకం కలిగి ఉండడం. ప్రేమకు ఘోరమైన శత్రువు నమ్మకము. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం లేకపోవడం, ఒకరి మీదే ఒకరు విశ్వాసం లేనిటువంటి వస్తువులు, విశ్వాసం లేనిటువంటి వారు ఇతరులని ప్రేమిస్తున్నారని చెప్తే అది నిజమైన ప్రేమమా? కాదండి, నిజమైన ప్రేమ కాదు. నేను ఒక్కరిని నమ్ముతున్నాను, నేను ఆయన మీద విశ్వసిస్తున్నారని చెప్పి ఆ వ్యక్తికి ఏదైనా కొరత జరుగుతున్నప్పుడు, ఆ వ్యక్తిలో ఏదైనా అపాయములు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తితో నిలబడి జీవించిన వారే మంచి ట్రూ లవ్, నిజమైన ప్రేమ చూపిస్తున్నారు. అటువంటి వారిని దేవుడు కోరుకున్నారు. ఇది ఎలా సాధ్యము? ఆ పవిత్రాత్మ ద్వారా మనం చేయగలుగుతున్నాము. క్రియల ద్వారా పవిత్రాత్మ మన మీదేకి దిగి వస్తున్నప్పుడు మనము ఇటువంటి మంచి కార్యములు, ఇటువంటి ట్రూ లవ్, నిజమైన ప్రేమ ఇతరులకు మనం చూపిస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఇంకా చివరిగా ప్రేమటి సహోదరి సోదరుల, ప్రేమకు నిర్భయత్వం ఉండాలి. నిర్భయత్వం, ఇతరులకు వద్దకు వెళ్ళగలగాలి. అంటే ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి షరతు లేకుండా ఎదురు పొరుగు వారిని మనము ప్రేమించాలి.
వేరే వాళ్ళు ఏమనుకుంటున్నామో మీకు ఇక్కడ ప్రసక్తి లేదు. వేరే వాళ్ళు ఏం ఆలోచించండవచ్చు, వేరే వాళ్ళు ఏం చెప్పు ఉండవచ్చు, కానీ మీ దృష్టిలో దేవుని ఆధారపడి ఈయన ఇటువంటి ఈ కష్టకాలములు ఈయన సహనముతో జీవించినప్పుడు, బాధపడి జీవించినప్పుడు ఒక ఓదార్పులాగా నేను వచ్చి ఆయనని గమనించాలి, ఆయనకి ఓదార్పు వచనములు చెప్పాలి. అది మీ మనసులో ఉండాలి. ఇది ఎలా సాధ్యము? మీలో ఉన్నటువంటి పవిత్రాత్మ ద్వారా సాధ్యము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మనలో నివసించడానికి చాలా వాక్యాలు ఉండండి. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి ఒకసారి వచనం చదవదమ్మా. 1 కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. 3వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనము. పునాదిపై ఒకడు నిర్మించిన కట్టడం ఆ అగ్నికి నిలచినచో అతడు బహుమానం పొందును, కానీ ఎవని కృషి అయినా దగ్ధమైపోయినచో అతడు తన బహుమానం కోల్పోవును. 1 కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమని దేవుని ఆత్మకు నివాసనమనియు మీకు తెలియదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా, దేవుని యొక్క ఆలయం మీరే, ఆత్మకి నివాస స్థలం మీరే. అది మీరు ఇవ్వలేకపోతే మీ నుండి ఎక్కడికి వెళుతుంది ఆత్మ? ఎక్కువ ప్రేమించిన వాళ్ళకి, ఆత్మ కొరకు దాహముతో ఉన్న వారికి అది వెళ్ళిపోతుంది. మనం ఎలాగుండాలి? ఆత్మ నాలో నివసించాలి అని చెప్పి ఆ ఆత్మ దాహముతో మనం ఉంటే దేవుని యొక్క ఆత్మ మీ మీదే నివసిస్తారా లేదా? నివసిస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన లేఖ 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 19వ వచనం చదవండి అమ్మా. మీ శరీరం మీ యందు వసించు పవిత్రాత్మక ఆలయమని. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ ఒకసారి పవిత్రాత్మ యొక్క ఆలయం. ఇలాగా మనము చదివితే చాలా ప్లేస్లో మనము పవిత్రాత్మ యొక్క ఆలము మన శరీరమే, మన జీవితమే అని మనము తెలుసుకుంటాము. వాక్యములు కూడా చెప్తుంది ఇప్పుడు సహోదరి సహోదరులు. అందువలన ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మమ్మల్ని అందరినీ కూడా పిలుస్తున్నారు. దేని కొరకు? ఆ పవిత్రాత్మతో నింపబడడానికి. ఆదరణకర్త మనకే వాగ్దానంగా దేవుడు ఇస్తున్నారు. కానీ మనము ఆ ఆత్మని పరిపూర్ణంగా స్వీకరించడానికి రెడీలాగా సిద్ధం లేకపోతే ఆ దేవుడు మనకు ఆత్మని పంపిస్తారా? పంపదు. అందువలన ఈరోజు మనము సిరిగా ఉండాలి ప్రేమటి సహోదరి సహోదరులరా. ఎందుకంటే ప్రేమటి సహోదరి సహోదరులరా, ప్రతి వ్యక్తికి ప్రభుని ఆత్మ ఇచ్చారు. ఆదికాండము 3వ అధ్యాయములు 27వ వచనములు ఒక గొప్ప వచనం మనం చదువుతున్నాం. దేవుడు మనుషులని తన యొక్క రూపలేఖలో సృష్టించాడు అని ఒక వచనం ఉంటుంది. చదువునమ్మది. పోలికలో చేశాడు దేవుడు మానవ జాతిని సృష్టించెను, తన పోలికలో మానవుని చేశాను, స్త్రీ పురుషులుగా మానవుని సృష్టించెను అని ఒక వచనం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అదే దేవుని యొక్క లక్షణములు ఒక భాగమే ఆత్మ. దేవుని యొక్క యేసు, మీ నిజం చెప్పాలంటే ఒక మాట మీకు చెప్తా. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆయనకి జీవం వచ్చింది. ఎలా జీవంగా మామూలుగా మనము మట్టితో తయారు చేశారు కదా, మట్టికి తయారు చేసిన తర్వాత మనిషిలాగా మారిందా వాళ్ళు? దేవుడు తన శ్వాసం ఊది, ఆ శ్వాసం ఏంటిది? ఆత్మ. చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి మనం అనుకుంటున్నాం ఈ పవిత్రాత్మ, ఈ ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మ క్రైస్తవులకు మాత్రం ఉండేది అని. అవునా?
కాదు, ప్రతి ఒక్కరకు. ఇప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని సృష్టిస్తున్నారు. మీ మాతృ గర్భంలో ఎవరు మిమ్మల్ని రూపొందిస్తున్నారు? దేవుడే. తన పోలికలో ప్రతి ఒక్కరు కూడా దేవుని పోలిక ఉంటుంది, మీరు తెలుసుకో. అది ఆదిమ క్రైస్తవులు కదా, ఆదము హవ్వ కదా ఈ దేవుడు తన యొక్క పోలికలు సృష్టించేది, అది కాదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని పోలికలో సృష్టించబడ్డావు. దానికి జాతి లేదు, మతం లేదు, కులం లేదు, ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పోలికలో సృష్టించబడ్డది. ప్రతి ఒక్కరు ఆత్మ ఉంటుంది. ఆల్రెడీ ఇచ్చేశారు ఆ ఆత్మని. కానీ ఎందుకు యేసు ప్రభు ఒక ఆదరణకర్తని మీకు ఇస్తున్నారని చెప్తున్నారు? ఒక ప్రత్యేకమైన ఆత్మని నీకు ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. ఆల్రెడీ ఆత్మ ఉంటుంది కదా మనకు, మళ్ళీ ఎందుకు రెండోసారి ఆత్మ? ఇది దేవుని యొక్క ఆత్మ, ఆదరణకర్త, పవిత్ర ఆత్మ. దానికి దీనికి తేడా ఉంటుంది అమ్మ. ఈ ఆత్మని ఎవరు పొందుతారు? విశ్వాసులు మాత్రమే. యేసు ప్రభుని నమ్మించిన వాళ్ళు మాత్రమే, యేసు ప్రభుని ప్రేమించిన వారు మాత్రమే ఈ ఆత్మని, ఈ పవిత్ర ఆత్మని పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందువలన అయితే శిష్యులతో ఎల్లప్పుడూ ఉండడకు వదిలిపెట్టకూడదు. దేవుడు ఎల్లప్పుడూ ఉండడకు నేను ఒక ఆదరణకర్తని నేను పంపిస్తున్నారంట. అందువలన ప్రేమటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము చాలా కష్టపడి ప్రార్థన చేస్తున్నాం. కానీ కొంతమందిలో ఆత్మ ఉంటుంది, కానీ ఆత్మల ఎలా ప్రవర్తించాలని వాళ్ళకు తెలియదు. ఈరోజు దేవుడు చెప్తున్నారు, బిడ్డ మీలో ఉన్నటువంటి ఆత్మని మీరు ప్రవర్తించాలి, స్పందించాలి. మీలో ఉన్న ఆత్మ స్పందించి పవిత్రాత్మతో మీరు నింపబడాలని యేసుప్రభు ఈరోజు చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగ చెయ్యాలండి. ఆ ప్రభుని యొక్క ఆత్మతో మనం నింపబడాలంటే మనం ఏం చేయాలి? దాహముతో, ఆకలితో ఆయన మీదే దృష్టి పెట్టి విశ్వాసముతో ఉండే మాత్రమే చాలు. ఇంకా ఆయన వస్తున్నప్పుడు ఏమవుతుంది? మనకు ఈ ప్రేమ ఆజ్ఞ మన జీవితములు వ్యాప్తమవుతుంది. ఈ పవిత్ర ఆత్మే, ఆ ఆదరణకర్తే మమ్మల్ని అందరిని కూడా ఇతరుల్ని ప్రేమించడానికి, దేవుని ప్రేమించడానికి ప్రేరేపణ ఇస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఆత్మ మనలోకి వస్తున్నప్పుడు మనకు పాపం చేయడానికి ఉన్న ప్రేరణ ఆగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందువలన ఈరోజు గొప్ప వాగ్దానం దేవుడు మీకు ఇస్తున్నా, నేను నీకు ఒక ఆదరణకర్తని పంపిస్తానని చెప్పి వాగ్దానం దేవుడు మనకు అందరికి ఇచ్చి మళ్ళీ ముందుకు నడిపిస్తున్నాడు. ప్రియుడి, అందువలన ప్రియుడి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యేసుప్రభుని విశ్వసించాలి, ఆయన మీద దృష్టి పెట్టాలి. మరి ముఖ్యంగా ఆయన వాక్యము ప్రకారము మనము జీవించినప్పుడు మాత్రమే ఆ దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుని యొక్క ఆ ప్రేమ పొందాలంటే మనము ఆ పవిత్రాత్మ చెప్తున్న మాటలు అనుసరించి జీవించాలి. ఆ ప్రేమాజ్ఞ ఎంతో గొప్పది అని మీరు తెలుసుకోవాలి. ఇద్దరిని ప్రేమించడం నన్ను ప్రేమించడం సమానంగా ఉంటుంది. ఒకరినొకరిని పరస్పరము ప్రేమించాలి అని వాక్యం చెప్తుంది. ఇలాగ ఒకరినొకరిని పరస్పరం త్యాగం కలిగి, ప్రేమ కలిగి, సహనం కలిగి, సందేహముతో ప్రేమించాలంటే ఎవరు మమ్మల్ని సహాయం చేస్తారు? పవిత్రాత్మ దేవుడు మమ్మల్ని తోడుగా నిలబడి, ఎల్లప్పుడూ నిలబడి మమ్మల్ని సహాయం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క జీవాత్మ, పవిత్రాత్మ పొందడానికి మనమందరము కూడా సిద్ధంగా ఉండాలి. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని ఆజ్ఞ పట్ల నా భావన ఏమిటి?
రెండవది, దేవుని ఆజ్ఞలను విశ్వాసముగా ప్రేమతో పాటిస్తున్నానా? మూడవది, దేవుని ఆజ్ఞలు దేవుని దేవుని సహవాసములో ఐక్యలతో ఉండునట్లు చేయమని విశ్వసిస్తున్నావా? పవిత్రాత్మ పొందిన క్రీస్తు విశ్వాసిగా జీవిస్తున్నామా? ఇదే ఈరోజు దేవుడు మనకు అందరికీ అందిస్తున్న సందేశం ఇది. పవిత్రాత్మతో నింపబడి ఒక గొప్ప క్రైస్తవుడిగా యేసు ప్రభుని ఆదర్శంగా జీవించాలని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఈ పవిత్ర ఆత్మని పొందడానికి, ఆ గొప్ప ఆదరణకర్తని పొందడానికి ప్రభువా మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరిచమయ్యా అని మనం అందరం ప్రార్థించుదాం. సర్వేశ్వరుడు మనందరిని కూడా ఆశీర్వదించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి మన యొక్క విశ్వాస సంగ్రహము ప్రకటించుదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోంచు పిలాతును ధిక్కారమునకు లోనై పాటుపడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దయగల తండ్రి, రోజు ప్రత్యేకంగా మేము అర్పిస్తున్న ప్రతి ప్రార్థనలు మీకు అంకితం చేస్తున్నానయ్యా. ఈ పూజలలో పెట్టించిన ప్రతి ఒక్క ప్రార్థనలు ఈ అప్పద్రాక్షతో కలిసి మేము అర్పిస్తున్నాను, మీ చేతిలో సమర్పిస్తున్నానయ్యా. తర్వాత మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మనసులో ఉన్నటువంటి ప్రార్థనకు చాలాసార్లు వారు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇవ్వలేకపోతున్న ఒక కొత్త అపనమ్మకం మనకుంటుంది. అదన్నీ వదిలేసి దేవుడు నేను ప్రార్థించిన ప్రతి కార్యములు దేవుడు సమకూరుస్తాడు అని గొప్ప విశ్వాసముతో మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ యొక్క ప్రార్థనలు ఆలకించి ఖచ్చితంగా మీకు దేవుడు ప్రతిఫలమిస్తారు అని విశ్వసించండి. దేగల తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా పూజలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభువా, అనుగ్రహించండి ప్రభువా. వారి ప్రార్థన అన్నిటిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. తల్లి శ్రీసభను నడిపిస్తున్న లియో జగద్గురు కోసం ప్రార్థన చేస్తున్నా ప్రభువా. ప్రత్యేకంగా మెత్రాసనలు పనిచేస్తున్న ప్రతి ఒక్క తండ్రి గారి కొరకు, ప్రతి బిషప్ స్వామీజీ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రత్యేకంగా గురువులు, మెత్రాసన పనిచేస్తున్న గురువులు, కన్యాశ్రులు, ఉపదేశులు దేవుడు పరిపూర్ణంగా దీవించి పవిత్రాత్మలతో వారు నింపబడాలని ప్రార్థిస్తున్నానయ్యా. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబములు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్యత బాధపడుతున్న ఈ యొక్క కుటుంబ సభ్యులు, వారిని కూడా దీవించమని పవిత్రాత్మతో నింపబడాలని ప్రార్థించి ఈ యొక్క గొప్ప విశ్వాసముతో మేము అర్పిస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనలు అన్నిటిని కూడా యేసు తిరునామములో అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీరా నీకు
సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేము అర్పించు ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా నీ సన్నిధికి చేరునుగాక. నీ కృపా వలన పరిశుద్ధలమైన మేము బలోపేదమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయోక్తముగా జీవింతుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుడయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా మార్పును బలులను శిలువ బలియందు పరిపూర్ణము కావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక్క యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజా పాస్కానందముతో ఉప్పొంగించు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూదల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుడకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచుమని మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము.
విధమునని భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చిచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రను, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుదు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనొసగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన మార్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పూలాంతని అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉదాన మగధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపై దయచూపి దేవుని కన్నెదలియక మరియు మాతతోనూ పుణ్య అప్పస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసే పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచెయ్యము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానుగ్రహం వలన పాపమును నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అప్పస్తలులతో భుజించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసముని వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగా, నీ ఆత్మతోనూ ఉడనుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించు ప్రభా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించు ప్రభా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించు ప్రభా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికిన నా ఆత్మ సుస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం మాకు నిత్య జీవన వసుగును గాక. ఆమేన్. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా రయమునదారంది ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా రయమునదారంది ప్రియ సంగమా. కమ్మని విందిది కడరా విందిది అమృత విందిది లోకొంగమా. కమ్మని విందిది కడరా విందిది అమృత విందిది లోకొంగమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా రయమునరారంది ప్రియ సంగమా. సమభావములో సమతలు పంచి ప్రేమను పెంచే బిందెవే. సమభావములో సమతలు పంచి ప్రేమను పెంచే బిందెవే. తరతమ భేదం విడనాడి తన్మయ విందులు పాల్గొనుడి. తరతమ భేదం విడనాడి తన్మయ విందులు పాల్గొనుడి. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా రయమునరారంది ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయగా రయమునరారంది ప్రియ సంగమా. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రి ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను అతడు మీకు అనుగ్రహించును. అతడు మీతో నివసించును అని ప్రభువు నుడువుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదము.
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, క్రీస్తు పునరుద్ధానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవ స్థితికి చేర్చిదివి. పాస్కా బలి వస్త్రములు మాకు సంబంధిగా లభించునుగాక. రక్షణదాయమగు ఈ దివ్యహారము ప్రసాదించు బలిలతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. శిరస్సు నుంచి ఆశీర్వాదం స్వీకరించు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మలందరినీ సదాకాలము సర్వదా తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. పూజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా తోడు నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం. కల్వరిలో చూపిన సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం. నిజమైనది విడువైనది నా యేసు నీ ప్రేమం. కల్వరిలో చూపిన సిలువ స్నేహం నా యేసు నీ ప్రేమం. చిరకాల స్నేహం స్నేహం ఇది నా యేసు స్నేహం. స్నేహం చిరకాల కాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల బంధుతుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సైనితుడా.